ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం గోల్డ్ సిల్వర్ ధరలపై పడింది. యుద్ధ భయంతో అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు నిన్న బాగా పెరిగినా ఇవాళ కాస్త తగ్గాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 500 రూపాయలు తగ్గింది. అటు సిల్వర్ కేజీపై దాదాపు 20,000 రూపాయలు తగ్గింది. దాంతో కిలో వెండి ధర 2,82,788 వద్ద కొనసాగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం గోల్డ్ సిల్వర్ ధరలపై పడింది. యుద్ధ భయంతో అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు నిన్న బాగా పెరిగినా ఇవాళ కాస్త తగ్గాయి. ఇక ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 500 రూపాయలు తగ్గింది. అటు సిల్వర్ కేజీపై దాదాపుగా 20,000 రూపాయలు తగ్గింది. దాంతో కిలో వెండి ధర 2,82,788 రూపాయలు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అండ్ దీనికి సంబంధించి అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు, అసలు ఊహించని విధంగా ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత నిన్న ఎంత పెరిగిందో అదే రకంగా కంటిన్యూ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ రోజు చూస్తే బంగారం రేటు, సిల్వర్ రేట్స్ కూడా కాస్త తగ్గాయి. ఏంటి, ఏమనుకోవచ్చు, ఎందుకు? ప్రాఫిట్ బుకింగ్ అంటారు దీన్ని. అంటే ఎప్పుడైతే పెంచడం జరిగిందో కొంచెం ప్రాఫిట్ బుకింగ్. కాకపోతే ఈ రోజు మనకి మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ హోలీ సందర్భంగా సెలవు ఉంది. మన ఈక్విటీ మార్కెట్ ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్ ఇవన్నీ సెలవు ఉంది. అయితే ఈవినింగ్ 5 o'clock కి మళ్ళీ ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ వర్కింగ్ డే ఇవాళ. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 5 కి. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లైవ్ లో మాత్రం ఓకే పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు సాయంత్రానికి మళ్ళీ పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఇప్పుడు మనం ఏదైతే గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో అది 1.5% పెరిగింది గోల్డ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సాయంత్రానికి మన మార్కెట్ లో కూడా ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఒకటే లాజిక్, ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగి మన దగ్గర తగ్గింది అంటే కొనుక్కోమని అర్థం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో డౌన్ నుండి ఇక్కడ పెరిగింది అంటే అమ్ముకోమని అర్థం. అయితే మొన్న శని ఆదివారం ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఇంటర్నేషనల్ మార్కెట్లు బంద్ అయ్యేటప్పటికి ఇక్కడ మన దగ్గర పెంచడం జరిగింది. ఆ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మన మార్కెట్ల మీద చూపిస్తుంది. అంటే స్పాట్ మార్కెట్ అంటాం. స్పాట్ మార్కెట్ అంటే ఫిజికల్ గా పైసలు ఇచ్చి కొనుక్కొని వస్తువులు డెలివరీ తీసుకునేది స్పాట్ మార్కెట్. గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అది ఇప్పుడు జరుగుతుంది. అది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ సాయంత్రానికి అది ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ తక్కువలో ఉందో కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ శనివారం ఆదివారం ఏదైతే అడ్జస్ట్మెంట్ జరిగిందో అది నిన్న జరిగింది, ఇవాళ కూడా జరుగుతుంది. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మాత్రం పాజిటివ్ లోనే ఉంది, పాజిటివ్ లోనే ఉంటుంది, పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు ఏంటిది అంటే ఇప్పుడు ఉదాహరణకి మన బ్రెంట్ ఆయిల్ వచ్చింది. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $80 దగ్గరలో అటు ఇటుగా $1 ప్లస్ మైనస్ లో ఉంది. నిన్న బాగా పెరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం డౌన్ అయ్యి 2.5% ప్లస్ లోనే ఉంది. ఇప్పుడు ఏది ఇంటర్నేషనల్ మార్కెట్, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అంటాం, దాన్ని కామెక్స్ అంటారు. ఇప్పుడు పాజిటివ్ లో ఉంది. కానీ మన మార్కెట్ లో మాత్రం నిన్న రేట్ ని బేస్ చేసుకొని గోల్డ్ సిల్వర్ ఇక్కడ స్పాట్ మార్కెట్ నడుస్తుంది. కాబట్టి మనం సాయంత్రం తర్వాతే చూసుకోవాలి. ఇకపోతే ఈ గోల్డ్ సిల్వర్ అయితే పాజిటివే, పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి, ఇంకా పెరుగుతాయి కూడా. అయితే ఎందుకు ఏంటిది అంటే ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఇంకా సమసిపోలేదు. ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది, హర్మూజ్ ని మూసేశాము, అంటే ఇరాన్ వాళ్ళు ఆ జలసంధి ఏదైతే ఉందో 33 కిలోమీటర్లు ఉంటుంది అది మూసేశామని అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ అక్కడి నుంచి కనుక నౌకలు కనుక వస్తే వాటిని నిప్పు పెడతామని కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఏంటి, రాబోయే రోజుల్లో ఇంకా ఇది తీవ్రతరం అవుతుంది. ఆ ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఆ సుప్రీం లీడర్ ఇరాన్ కి, ఆయన చనిపోయినా గానీ మళ్ళీ ఇరాన్ వాళ్ళు దాడి చేయటం, ఇంకా యుద్ధం ఆగిపోలేదని ట్రంప్ అనౌన్స్ చేయటం, ఈ యుద్ధం కొనసాగుతుందని చెప్పటం, ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో కొంచెం తీవ్ర పరిణామాలు. ఎందుకంటే ఈ హర్మూజ్ జలసంధి నుంచి ఒక క్రూడ్ ఆయిల్ అనేది అందరికి తెలిసింది. క్రూడ్ ఆయిలే కాదు, సన్ఫ్లవర్ ఆయిల్ అనుకోండి, గ్యాస్ అనుకోండి, అవన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ పడతాయి అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే అంటే దానికి సంబంధించినటువంటి మనకి అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి మాత్రం బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తుండ్రో ఆయిల్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ షాప్స్ వాళ్ళు పెంచడం కూడా జరిగిపోతుంది.
అందుకని కొంచెం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఏవైతే దిగుమతులు ఉంటాయో అవన్నీ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే మన ఇండియాకి కెనడా నుంచి కూడా నిన్న ఇప్పుడు అక్కడ ప్రధాని ఇక్కడే ఉన్నాడు, ఆయనతో కూడా మోడీ గారు చర్చలు జరగడం జరిగింది. అందుకని మనకి పాజిటివ్ ఉన్నా ఎంత ఉన్నా కానీ వరల్డ్ మార్కెట్ తో పోల్చుకుంటే మనం గమనించాల్సింది ఇక ఇదే అన్నమాట. ఏదైతే ఈ నూనెలు కానీ అంటే అక్కడ యుద్ధం జరుగుతుంటది, మనకు ఇక్కడ ఆ ఎఫెక్ట్ పడుతుంటది అన్నట్టు. ఆ ఎఫెక్ట్ ఏమి వాటి మీద పడతాయి అంటే బిస్కెట్లు, డిటర్జెంట్లు, టూత్ పేస్ట్లు, సబ్బులు, షాంపూలు, కొన్నిటి మీద ఎక్కువ శాతం ఎరువులు కూడా ఉంటుంది అన్నట్టు. తర్వాత వంట నూనెలు మాత్రం తెలిసింది అన్నట్టు. ఎక్కువ శాతం ఏంటంటే మనము వంట నూనె దిగుమతి సన్ఫ్లవర్ ఆయిల్ పొద్దుతిరుగుడు పువ్వే బాగా దిగుమతి చేసుకుంటాం. అది 20% మనం అంటే రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా నుంచి ఈ ఎర్ర సముద్రం ఆవుల నుంచి రావాలన్నమాట. అంటే ఇప్పుడు చుట్టూ తిరిగి వస్తుంది అన్నట్టు. ఈ జలసంధి ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళు బంద్ చేసారో ఒకవేళ ఆ నౌకలు కనుక వస్తే మేము నిప్పు పెడతామని కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఏమైతాయంటే ఎర్ర సముద్రం అని అవతల నుంచి రావాలన్నమాట. అప్పుడు ఏమైతుందంటే దూరం పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, టైం పెరుగుతుంది. మళ్ళీ దీంతో మనకి ఏవైతే భారం ఎక్కువ పడుతుంది అన్నట్టు. ఆ దేశాల నుంచి ఏవైతే మనకి ఒక్కొక్క కంటైనర్ రావాలి అంటే 1.6 లక్షల మేర అంటే ఎక్కువ శాతం ఖర్చులు వస్తాయి అనమాట. అంటే ఆ కంటైనర్లు ఇక్కడికి రావాలి అంటే యుఏఈ, సౌదీ, ఇరాక్, కువైట్, ఓమన్, ఖతార్, ఏమన్, బెహ్రైన్, జోర్దాన్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి అంటే ఆ దేశాల నుంచి మనకి రావడానికి ఏదైతే ఉందో ఇవన్నీ దిగుమతి వాళ్ళ అంటే ఇంపోర్టర్స్. అక్కడ ఏమైతుంది వాళ్ళు ఖర్చులు పెరిగేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, మన మీద ఛార్జెస్ చేస్తారు. అంటే ఆయిల్ అనుకోండి, గ్యాస్ అనుకోండి, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది ఒక వర్షన్. నెంబర్ 2 ఆ జలసంధి మూసేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఒక వర్షన్. మళ్ళీ ఇంకోటి ఏంటిది టైంకి రావు. ఎప్పుడైతే టైంకి రావో మామూలుగా సప్లై ఉండదో ఆటోమేటిక్ డిమాండ్ కృత్రిమంగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే డిమాండ్ కృత్రిమంగా ఏర్పడుతుందో ఆటోమేటిక్ బ్లాక్ మార్కెట్ అనుకోండి, స్టోరేజ్ చేసుకునే వాళ్ళు అనుకోండి, ఇప్పుడు అవసరం లేకపోయినా కానీ కొని పెట్టుకుందాం ధర పెరుగుతుందని చెప్పేసి మళ్ళీ అంటే ఇదంతా ఒక ప్యానిక్ మాదిరి అవుతుంది అనమాట. అంటే రాబోయే రోజులు ఎట్లాగో పెరుగుతుంది కదా, మనకు అవసరమే కదా అని చెప్పేసి కొని పెట్టుకోవడం ఒకటి. రెండోది ఏంటి సప్లై లేట్ ఒకటి. మళ్ళీ మూడోది ఏంటిది ఎట్లాగో ట్రాన్స్పోర్ట్ లేట్ అయ్యేటప్పటికి ధర వాళ్ళు ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెంచడమే పెంచుతారు. ఎందుకంటే మాకు ఈ ట్రాన్స్పోర్ట్ అనుకోండి ఈ జలసంధి మూసేసిన తర్వాత మాకు టైం ఎక్కువ తీసుకుందని వీటన్నిటితోటి కొంచెం అక్కడ పెరిగేటప్పటికి అది మనకి రోజు ఇప్పటికే ఆల్రెడీ పెట్రోల్ పంపుల దగ్గర క్యూలు కట్టేశారు. ఏంటిది పెట్రోల్ డీజిల్ పెంచుతారేమో అని. కాకపోతే 99% పెంచే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మనకి తగ్గినప్పుడు ఏం తగ్గించలేదు, ఇప్పుడు పెంచినప్పుడు ఏం పెంచే అవకాశాలు కూడా నాకు అనిపించట్లేదు. ఎందుకోసం అంటే ఆ క్రూడ్ ఆయిల్ అకౌంట్ అంతా వేరే ఉంటుంది. ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ తోటే చేస్తారు. అయితే ఒక రోజులోనో 2 రోజుల్లోనో క్రూడ్ ఆయిల్ ధర పెరగగానే పెంచే అవకాశాలు ఉండవు. కానీ అంతకుముందు మనకి కరోనా టైంలో మరి మైనస్కి వెళ్ళిపోయింది క్రూడ్ ఆయిల్, అప్పుడేం తగ్గించలేదు. అంటే అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తారు అనమాట. అందుకని ఈసారి మరి పెంచుతారా అలానే న్యూట్రల్ ఉంచుతారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఏది మనకు రోజు 5.5 మిలియన్ బ్యారెల్ యూజ్ అవుతుంది అనమాట. అందులో 1.5 నుంచి 2 మిలియన్ బ్యారెల్ ఈ జలసంధి ద్వారానే వస్తాయి. అంటే 5.5 మిలియన్ బ్యారెల్ మనం యూజ్ చేస్తే 2 మిలియన్ బ్యారెల్ ఈ హర్ముజ్ జలసంధి నుంచే వస్తుంటాయి అన్నట్టు. కాబట్టి ఏమైతుంది దాని తర్వాత మనము అంటే ఈ అమెరికా సుంకాలు, టారిఫ్లతోటి మనం రష్యా నుంచి దిగుమతి తగ్గించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ పశ్చిమాసియా నుంచి అంటే ఈ పశ్చిమాసియాలో గొడవ జరుగుతుంది. అంటే అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కి ఏమైతుంది ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా $1 పెరిగినా కానీ మన ఇండియన్ అంటే గవర్నమెంట్ కి 13,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అంటే ఎన్ని డాలర్లు పెరుగుతున్నా కొద్దీ అన్ని 13,000 కోట్లు గవర్నమెంట్ కి అదనంగా పేమెంట్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మనం ఎంతసేపటికి ఏంటిదంటే లాస్ట్ ఇయర్ కూడా $160 బిలియన్ అంటే 14.40 లక్షల కోట్లు మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇలానే యుద్ధం కనుక కంటిన్యూ కొనసాగితే ఇప్పుడు గ్యాస్ మీద అనుకోండి అంటే వాళ్ళు ఎల్ఎన్జి కూడా ఆపేస్తాం, ప్రొడక్షన్ ఆపేస్తాం అని ఖతారు వాళ్ళు ఎనర్జీ వాళ్ళు పేర్కొనడం జరిగింది. అంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో ప్రపంచంలో అగ్రగామి సరఫరా ఎవరు అంటే ఖతార్ వాళ్ళు, ఏది గ్యాస్ కి. అంటే ఇప్పుడు ఏంటి ఒక్కసారిగా ఐరోపాలో ఈ గ్యాస్ ధర పెరిగిపోయింది. నిన్ననే 42% పెంచడం జరిగింది. మళ్ళీ ఇప్పటి నుంచి ఏంటిది మళ్ళీ
మన దగ్గర కూడా మరి గ్యాస్ అయితే మనకు ఓఎన్జీసీ ఉంది, రిలయన్స్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఓపెక్ దేశాలు ఉన్నాయి, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్. అవి ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ఈ షార్టేజ్ డిమాండ్ ని బట్టి వాళ్ళు ప్రొడక్షన్ పెంచే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు నిన్న అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఏమని, మేము ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో ప్రొడక్షన్ పెంచుతారు. ప్రొడక్షన్ పెంచినప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఓపెక్ దేశాలు సప్లై అవుతాయి. అయితే ఇవన్నీ అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే, ఎక్కడైతే, ఎలా అవుతుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటది. జనరల్ గా ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడల్లా అంటే ఇటువంటి జరుగుతున్నప్పుడల్లా ఎవరికి వాళ్ళు రెడీగా ఉంటారు అన్నట్టు. ఉదాహరణకి ఎప్పుడైనా సరే అంటే రష్యా ఉక్రెయిన్ వార్ అయింది. వార్ కాగానే మెయిన్ ప్రాబ్లం ఏ దేశానికి వచ్చినా ఫుడ్ ప్రాబ్లం వస్తుంది. ఇద్దరికి లాసే. ఇప్పుడు అమెరికాకి లాసే ఉంటది, ఇరాన్కి లాసే ఉంటది. యుద్ధం చేయడం వల్ల ఇద్దరు ఏమీ ఉండరు. ఆయన గెలిచినంత మాత్రాన, ఖమేనీ చనిపోయినంత మాత్రాన ఇరాన్ నష్టపోయింది, అమెరికా నష్టపోలేదనేది ఉంది. ఇద్దరు నష్టపోతారు. కాకపోతే ఇప్పుడు ఇటువంటి టైంలో ఏం జరుగుతుందంటే మెయిన్ ఫుడ్ ప్రాబ్లం వస్తుంది. మనమే ఎక్స్పోర్ట్స్ లో అనమాట, అంటే లీడింగ్. అంతకు ముందు అనుకోండి రష్యా ఉక్రెయిన్ వార్ అనుకోండి, ఏ గాజా ఇజ్రాయెల్ వార్ అనుకోండి, ఏ వార్ వచ్చినా గానీ మనమే అంటే గోధుమలు అనుకోండి, బియ్యం అనుకోండి, అంటే దీనికి సంబంధించిన పిండి అంటే ఫుడ్ కి సంబంధించినటువంటి మనమే ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి మనీ అంటే మనం అగ్రికల్చర్ కి మనం వరల్డ్లోనే కాబట్టి ఎక్స్పోర్ట్స్ లో ఎక్కువ ఇది ఒకటి ఉంటది. అయితే మళ్ళీ దీంతో పాటు డాలర్ కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 92 దగ్గర ఉంది. ఇంకా జరిగితే ఇప్పుడు 95 వరకు కూడా, అంటే 92 దగ్గరలో ఉంది, 97-93 మధ్యలో అటు ఇటు ఉంది. 2026 వరకు అంటే ఇలానే కనుకుంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 95 రూపాయలు కూడా రావచ్చు అనేది ఒక అనమాట. ఇప్పుడు అంటే మరి వీటితో పాటు ఈ విమానాలన్నీ ఆగిపోతున్నాయి. ఎప్పుడైతే విమానాలన్నీ ఆగిపోతాయో అక్కడ ఏమైతుంది అంటే ఛార్జీలు పెంచడం. మళ్ళీ రెండోది ఇప్పుడు ఏమైతుంది, అక్కడ నిల్వలు ఉండిపోతాయి. అంటే అక్కడ మనం ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి ఏవైతే ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇంపోర్ట్స్ అనుకోండి, అవన్నీ అక్కడ ఆగిపోతాయి. అక్కడ ఆగిపోయినప్పుడు అవి డెమరేజీలు పడతాయి, వెయిటింగ్ ఛార్జీలు పడతాయి, ఆ కార్గో ఛార్జీలు పెంచుతారు. మళ్ళీ వీటితోటి మనం ఎక్స్పోర్ట్స్, ఇప్పుడు కార్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మారుతూ ఉంది, 100 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. మొత్తం 4 లక్షల కార్లు లాస్ట్ ఇయర్ 2025-26లో ఎక్స్పోర్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏమైతుంది, ఆ పశ్చిమాసియా గొడవతోటి మళ్ళీ ఆ ఎక్స్పోర్ట్స్ ఉండకపోవచ్చు, తగ్గిపోవచ్చు, కానీ టైం తీసుకుంటది. ఇవన్నీ కూడా మళ్ళీ ఆటో సెక్టార్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ ఇప్పుడు టికెట్లు కూడా ఏదైతే రద్దు అయిపోయినాయో మళ్ళీ వాళ్ళందరినీ చేయాలి. కాబట్టి మళ్ళీ విమాన టికెట్లు వాటిల్లో కూడా ఇంకా పెరిగే అవకాశాలే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ట్రిప్పులు తగ్గిపోతాయి. ఏ టైంలో క్యాన్సిల్ అయితే తెలియదు, ఏ టైంలో జర్నీ చేయాలనో తెలియదు. మళ్ళీ వీటన్నిటితోటి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అనుకోండి, ఎల్ఎన్జీ అనుకోండి, గ్యాస్ అనుకోండి, వాటన్నిటి మీద ఆల్రెడీ పెరగడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అంటే వరల్డ్ మొత్తం కూడా ఈ సౌదీ, యుఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచే ఎక్కువ శాతం చమురు ఉపయోగిస్తారు. అవన్నీ కూడా ఈ జలసంధి నుంచి ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయి. ఎప్పుడైతే ఈ ఆటంకం జరిగింది ఆటోమేటిక్ గా ఇక రాబోయే రోజుల్లో ఎంతవరకు ఏంటిది అనేది ఇక చూడాలి. మనం ఎంతసేపటికి ఏంటిదంటే పెట్రోల్ డీజిల్ పెరగవని చెప్పేసి అంటున్నారు, కానీ మనోళ్ళు మాత్రం ఆల్రెడీ బంకులలో అప్పుడు ఎక్స్క్యూజ్ కట్టేయడం జరిగింది. ఎందుకంటే పెంచొచ్చు, పెంచే ఉద్దేశం పెంచకపోయినా ఏం కాదులే, ఇక మనం ట్యాంక్ ఫుల్ చేయించుకుందామని చెప్పేసి అంతకుముందు మామూలుగా 100 రూపాయలు 200 కొట్టించుకునే వాళ్ళు కూడా అందరూ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్ గా ఆర్టిఫిషియల్ గానే అంటే కృత్రిమంగా ఏమైతుంది, బంకులలో స్టాక్ అయిపోతుంది. బంకులలో స్టాక్ అయిపోగానే అది రావడానికి బంకులోకి వచ్చేటప్పటికి టైం తీసుకుంటది. ఈ లోపల మళ్ళీ ఒక విధమైన మార్కెట్ లో షార్టేజ్ ఏర్పడుతుంది. నో స్టాక్ అని కొన్ని బంకులు పెట్టేసినాయి అనుకోండి, ఇంకేదో అయిపోతుందని పెంచకపోవటం పెంచే ఆలోచన ఉందా లేదా అనేది ఇంకా ఏమో చేయలేదు. 99% బాగా పెరిగితే తప్ప వాళ్ళు దాని మీద తీసుకోరు. ఎందుకంటే ఇది ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు చర్చలు అవుతున్నాయి. ఇప్పుడు మన మోడీ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఇది ఎక్కడో ఒక దగ్గర మీరు చర్చలు జరిపి చేయాలి అనేది. దాంతో కొంచెం ఒకవేళ ఏదైనా చర్చలు జరిగి ఆగుద్దా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే తప్ప మనం ఇక అంటే మోడీ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఇది తొందరగా చర్చలు చేసి యుద్ధం అనేది. అంటే ఇప్పుడు గెలుస్తారా గెలవరా అనేది కాదు. ఇక రష్యా ఉక్రెయిన్ మాది 4 ఏళ్ల కాలం గడిచింది. ఇప్పుడు ఇది ఒకటే కాదు, ప్రతిదానికి ప్రతిరోజు అంటే ప్రపంచంలో ఏదైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఏదో ఒక దేశానికి ఎప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఉదాహరణకి
అంటే రష్యా ఉక్రెయిన్ అనుకోండి, ఇలా అన్నమాట. అంటే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ప్రతి దేశానికి ఉంటాయి. అంటే ఎవరైతే లీడింగ్ లో ఉన్నారో వాళ్ళు ఉంటారు, ఇక చిన్న దేశాల్లో ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఇది ఇక మనం ఇవాళ రేపు మార్కెట్లు సెలవు కాబట్టి ఇవాళ ఒకరోజు సెలవు, మళ్ళీ సాయంత్రం 5 o'clock ఓపెన్ అవుతుంది. మళ్ళీ ట్యూస్డే, ఇవాళ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే మామూలుగా ఉంటుంది. మనం చూసుకోవాల్సింది ఇంకా ఇంతకు మించి, అంటే ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ గొడవ, రష్యా ఉక్రెయిన్ గొడవ, ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ, తర్వాత సూడాన్ లో మళ్ళీ మయన్మార్ లో వాళ్ళ అంతర్యుద్ధం, యెమెన్ లో ఉంది, ఇథియోపియాలో ఉంది, ఇలా అన్నమాట. అంటే ఇరాన్ అమెరికా, మనకి పాకిస్తాన్, ఇట్లా ఇక గాజా ఇజ్రాయెల్, అన్ని ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక దేశానికి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. ఇవన్నీ సద్దుమణిగితే తప్ప గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలు తక్కువ. తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు గోల్డ్ సిల్వర్. కాకపోతే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కొంచెం బాగా ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఎట్లయితే బాగా పెరిగిందో తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం నా సూచన గోల్డ్, సిల్వర్, కాపర్ 2026లో ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఇకపోతే ఇంకా అన్నమాట, అంటే ఉదాహరణకి అంటే రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇంకొంచెం ఇలానే జరిగితే ఆ టైం హైకి మళ్ళీ రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.